హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే బాగా కలపబడిన ఒక పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డు యాదృచ్ఛికంగా తీయగా అది డైమండ్ గుర్తు కలిగిన సరి సంఖ్య ఒకటకు గల సంభావ్యత ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి టోటల్ గా 52 కార్డ్స్ ఉంటాయి. అందులో మనకి డైమండ్ కి సంబంధించిన ఉంటాయి, ఆర్టింగ్ సంబంధించిన ఉంటాయి, కలర్ కి సంబంధించిన ఉంటాయి, ఇస్పేట్ కి సంబంధించిన ఉంటాయి. అంటే టోటల్ గా డైమండ్ లో 13 ఈ విధంగా 4 టైప్స్ 13 ఉంటాయి. మనకేమంటాడు, డైమండ్ గుర్తు కలిగిన అంటే డైమండ్ లో 13 ఉంటాయి కదా, అందులో ఈవెన్ నెంబర్ అవ్వాలి అని అంటున్నాడు, సరి సంఖ్య అవ్వాలి. మనకి ఒక 13 ప్రతి 13 ముక్కల్లో మనకి ఏమేమి ఉంటాయంటే 3 బొమ్మలు ఉంటది, ఒక ఏస్ అంటారు కదా, ఆసులు ఉంటుంది. అంటే టోటల్ గా అవి 4 తీసిస్తే మనకి సరి సంఖ్యలు కావాలి. సరి సంఖ్యలు 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2, 4, 6, 8, 10. అంటే టోటల్ గా ఆ కార్డులు 13లో మనకి ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. అంటే మనకు కావాల్సిన డైమండ్ లో నుంచి మాత్రమే సరి సంఖ్యలు కావాలి కాబట్టి మనకు కావాల్సిన ఛాన్స్ లో 5. టోటల్ ఎన్ని ఛాన్స్ లో మొత్తం 52 ముక్కలు కాబట్టి టోటల్ 52 ఛాన్సెస్ లో మనకు కావాల్సిన కేవలం డైమండ్ లో ఉన్న ఈవెన్ నెంబర్సే కావాలి కాబట్టి 5 ఛాన్సెస్. 5/52 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం చూస్తే ఒక పరీక్షలో 40% మార్కులు వస్తే పాస్ అవుతారు. ఒక విద్యార్థికి 320 మార్కులు వచ్చి పాస్ మార్కుల కన్నా 40 మార్కులు ఎక్కువ వచ్చాయి. అయితే ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి పాస్ అవ్వడానికి 40% మార్కులు వస్తే చాలు. అయితే విద్యార్థికి 320 మార్కులు వచ్చాయి, పాస్ మార్కుల కంటే 40 ఎక్కువ వచ్చాయి. అంటే 320 వచ్చాయి, పాస్ మార్కుల కంటే 40 ఎక్కువ వచ్చాయి. అంటే దీని ఏమర్థమవుతుంది, పాస్ మార్కుల కంటే 40 ఎక్కువ వచ్చాయి అంటే ఇందులోన ఆ ఎక్కువ వచ్చిన మార్కులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ మార్కులు మనం మైనస్ చేస్తే, అంటే పాస్ మార్కుల కంటే అతనికి వచ్చిన మార్కుల కంటే 40 మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మైనస్ చేస్తే ఎగ్జాక్ట్ గా పాస్ అయ్యే మార్కులు వస్తాయి. కాబట్టి 40% అప్పుడు ఏమవుతుంది, మనకి 320లో నుంచి 40 తీస్తే 280 అవుతుంది. మనకు అడుగుతుంది ఏంటి, గరిష్ట మార్కులు ఎన్ని అన్నాడు. కాబట్టి గరిష్ట మార్కులు అంటే ఎగ్జామ్ టోటల్ గా 100% పెడతారు. ఇది ఏ విధంగా వచ్చింది ఇంకోసారి చెప్తాను. 40% అంటే 40% ఏ విధంగా అంటే అతనికి వచ్చిన 320 పాస్ మార్కుల కంటే 40 ఎక్కువ వచ్చాయి. ఒకవేళ 40 మనం మైనస్ చేస్తే ఎగ్జాక్ట్ గా పాస్ అవుతాడు. కాబట్టి 280 మార్క్స్ అనేది పాస్ పర్సెంటేజ్. 40 అనేది 280 ఏ విధంగా అయింది, ఇంటూ 7 చేశాడు. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 7 చేస్తే 100 × 7 700. అంటే టోటల్ గా ఎగ్జామ్ ఎంతకంటే 700 మార్క్స్ కి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే రాజు కిషోర్ వరుసగా 30,000 50,000 రూపాయలు పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించగా 15,000 రూపాయలు కిషోర్ కి లాభంగా వస్తే రాజుకి ఎంత లాభం వస్తుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఈ విధంగా పార్ట్నర్షిప్ లో వాళ్ళు పెట్టిన పెట్టుబడిని కాలాల లబ్ధంతో మనం ఇంటూ చేస్తే ఆ రేషియోలో మాత్రమే వాళ్ళు లాభాలు పంచుకుంటారు. కాబట్టి ఫస్ట్ రాజు చూద్దాం, తర్వాత కిషోర్ చూద్దాం. రాజు 30,000 పెట్టాడు, కిషోర్ ఏమో 50,000 పెట్టాడు. ఇప్పుడు కాలాల లబ్ధం అంటే కాలం కూడా ఇంటూ చేయాలి. ఇక్కడ స్పెషల్ గా కాలం గురించి చెప్పలేదు కాబట్టి ఇద్దరు కూడా ఈ రన్నింగ్ వరకు ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాజు 12 నెలలు ఉన్నాడు, కిషోర్ కూడా 12 నెలలు ఉన్నాడు. వారి తనకు రేషియో చూస్తే 12 క్యాన్సిల్, 4 zeros క్యాన్సిల్. అప్పుడు 3:5 రేషియోలో వాళ్ళు లాభాలు పంచుకుంటారు. 15,000 రూపాయలు కిషోర్ కి లాభంగా వచ్చింది. ఇందులో కిషోర్ ఎవరు 5 ఉండేవాడు, అంటే 5 పార్ట్స్ ఉండేవాడికి 15,000 లాభం వచ్చింది. మరి 3 పార్ట్స్ ఉండే రాజుకి ఎంత వస్తుంది, 15,000 ఏ విధంగా అయింది, ఇంటూ 3,000 చేశాడు. ఇక్కడ కూడా ఇంటూ 3,000 చేస్తే 9,000 అనేది ఎవరికి వస్తుంది లాభంగా, రాజుకి లాభంగా 9,000 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 5 వస్తువులు కొన్న వేళ 6 వస్తువులు అమ్మిన వరకు సమానమైన లాభమా నష్టమా ఎంత శాతం అంటున్నాడు. ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్ లో కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఏ విధంగా చేయొచ్చో చూడొచ్చు. 5 వస్తువులు కొన్న వేళ అంటే కాస్ట్ ప్రైస్ కదా, కాబట్టి 5 CP కూడా దేనికి సమానం అంటున్నాడు, 6 వస్తువులు అమ్మిన వరకు అంటే 6 ఐటమ్స్ సెల్లింగ్ ప్రైస్ కి ఈక్వల్ అని అంటున్నాడు. ఇప్పుడు CP SP ని తెస్తాం అనుకోండి, CP/SP అవుతుంది. అప్పుడు 5 అడిగితే 6/5 అవుతుంది. కరెక్ట్ గా చూస్తే ఇప్పుడు మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. కాస్ట్ ప్రైస్ 6 రూపీస్ అనుకో, సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్. అంటే 6 రూపాయలకు 5 రూపాయలకి అమ్మామంటే 1 రూపాయి మనకి ఏమొస్తుంది, నష్టం వస్తుంది, లాస్ వస్తుంది అర్థమైంది. కాబట్టి నష్ట శాతం అడిగాడు. నష్టం 1 రూపాయి బై కొన్న వేళ ఎంత కొన్నట్టుంది ఇక్కడ 6 రూపాయలకి, కాబట్టి 6 ఇంటూ శాతం అన్నాడు కాబట్టి 100. 100/6 అంటే ఏమవుతుంది మనకి 2 3 250. 50/3 అంటే 16 and 2/3 మనకి నష్టం వస్తుందని అర్థమైంది. ఆ విధంగా మనం ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే మనకి లాభం వస్తే నష్టం వస్తుందో తెలుస్తుంది. ఆ తర్వాత లాభం వస్తే లాభ శాతం, నష్టం వస్తే నష్ట శాతం ఈజీగా కనుక్కోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే రేపు వర్షం పడడానికి సంభావ్యత 0.75 అంటున్నాడు. అయితే వర్షం పడకపోవడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఏదైనా ఒక ఈవెంట్ లో అక్కడ జరగడానికి జరగకపోవడానికి ఆ రెండింటి తలకు మొత్తం ఎల్లప్పుడు కూడా 1 ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాస్ అనేది వేసాను, అప్పుడు హెడ్ పడడానికి సంభావ్యత ఎంత ఉంటుంది, టోటల్ 2 ఛాన్సెస్ లో 1 హెడ్ పడడానికి ఛాన్స్ ఉంది. అలాగే పడకపోవడానికి సంభావ్యత ఏముంటుంది, సేమ్ మళ్ళీ టోటల్ 2 ఛాన్సెస్ లో టైల్ అనేది పడడానికి ఛాన్స్ ఉంది. అంటే హెడ్ పడడానికి సంభావ్యత ఇది అయినప్పుడు పడకపోవడానికి సంభావ్యత ఇది. ఆ రెండింటి తలకు మొత్తం 1 కదా అవుతుంది. ఇందుకు హాఫ్ ప్లస్ హాఫ్ 1 అవుతుంది. ఆ విధంగా మనం ఏ ఈవెంట్ తీసుకున్నా కూడా జరగడానికి జరగకపోవడానికి గల మొత్తం ఎప్పుడు కూడా 1 ఈక్వల్ అవుతుంది. వాడేమంటున్నాడు, జరగడానికి సంభావ్యత 0.75 అంటున్నాడు, జరగకపోవడానికి ఎంత అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, 1లో నుంచి దీన్ని మైనస్ చేసిస్తే ఆటోమేటిక్ గా మనకి జరగకపోవడానికి సంభావ్యత ఎంత తెలుస్తుంది. మరి 1లో నుంచి 0.5 ఇక్కడ చూస్తే
జరగడానికి జరగకపోవడానికి మొత్తం 1 మనకి ఇది కావాలి అంటే జరగకపోవడానికి కావాలి కాబట్టి 0.75 అటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 1 నుంచి 0.75 తీస్తే 0.25 అనేది వర్షం పడకపోవడానికి గల సంభావ్యతగా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 5,000 రూపాయలపై 10% వడ్డీ రేటుతో 4.5 సంవత్సరాలకు అయ్యే మొత్తం ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకి స్పెషల్ గా అది బారు వడ్డీయా చక్ర వడ్డీ అనేది అడగలేదు కాబట్టి మనం కంపల్సరీ ఏమనుకోవాలి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ అని అనుకోవచ్చు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు కాబట్టి ఇది బారు వడ్డీ ప్రకారంగా కాబట్టి మనకి ఏదైతే పర్సెంటేజ్ ఇచ్చాడో అది మనకి 1 ఇయర్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు. కాబట్టి 4 ఇయర్స్ కి ఎంత అవుతుంది, 4 10 40% అవుతుంది. మరి ఇంకొక హాఫ్ ఇయర్ కూడా ఉంది కాబట్టి 10% 1 ఇయర్ కన్నాను కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, అందులో ఆఫ్ తీసుకోవాలంటే 5% అంటే టోటల్ గా 45% అనేది మనకి ఇంట్రెస్ట్ గా చెప్పుకోవచ్చు. మనకి దేని మీద ఇంట్రెస్ట్ 5,000 మీద మనకు అడుగుతున్నది మొత్తం ఇంట్రెస్ట్ మొత్తం అడుగుతున్నాడు కాబట్టి 5,000 ఇంటూ మనకి ఇంట్రెస్ట్ ప్రతి 100 రూపాయలకి 45 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. మనకి అడిగింది ఒక ఇంట్రెస్ట్ అనుకోండి 45/100 కనుక్కుంటే సరిపోద్ది. మనకి ఇప్పుడు అడుగుతుంది టోటల్ అమౌంట్ కాబట్టి ప్రతి 100 రూపాయల మీద వడ్డీతో కలుపుకొని ఎంత అవుతుంది, 145 రూపాయలు అవుతుంది. ఎందుకు ఇందులో 100 రూపాయలు అసలు ఉంది, 45 రూపాయలు వడ్డీ ఉంది. ఆ విధంగా 145/100 చేస్తే చాలు మొత్తం వస్తుంది. 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 5 తోటి 145 చేద్దాం, 0 కూడా ఉంది అలా ఉంచండి. 5 5 25 5 2 5 14 70 + 2 72 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 అంటే టోటల్ అమౌంట్ ఎంత అంటే 7,250 రూపీస్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకు వడ్డీ అడిగాడు అనుకోండి 5,000 లో నుంచి 7,250 నుంచి 5,000 తీసిస్తే 2,250 రూపీస్ ఏమో కేవలం ఇంట్రెస్ట్ అవుతుంది. వాడు అడిగిన మొత్తం కాబట్టి 7,250 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక త్రిభుజ భుజాలు 1/3, 1/2, 1/4 అంటే ఇన్వర్స్ రేషియోలో నిష్పత్తిలో ఉన్నాయని అంటున్నాడు. దాని చుట్టుపక్కల ఇస్తాడు త్రిభుజం తల చుట్టుపక్కల 260 సెంటీమీటర్స్ అంటున్నాడు. అయితే పెద్ద భుజం ఏదేని అంటున్నాడు అంటే ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇక్కడ రేషియో అంటే ఆ భుజాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయకుండా ఇన్వర్స్ రేషియో అంటే విలోమ నిష్పత్తి ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం నార్మల్ గా ఉన్న నిష్పత్తిలోకి మార్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఏవైతే హారాలు ఉన్నాయో వాటికి మనము కసా కట్టాలి. 3 2 4 కి కసా 12 వస్తుంది. ఆ 12 ఎల్సిఎం అనేది ప్రతి దానికి ఇంటూ చేయాలి. ప్రతి దానికి ఇంటూ చేస్తే అప్పుడు 3 4 12 కాబట్టి 4:2 6 12 4 3 12 3 అంటే నిష్పత్తులు ఏ రేషియోలో ఉంటాయి, ఆ భుజాలు 4:6:3 రేషియోలో ఉంటాయి. మనకి చుట్టుపక్కల ఇచ్చాడు. చుట్టుపక్కల అంటే అర్థం అంటే అన్ని భుజాలతో ఒక మొత్తమే కాబట్టి 4 + 6 10 + 3 అంటే 13 పార్ట్స్ అనేది మనకి 260 సెంటీమీటర్ అని అంటున్నాడు. వాడే అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అడుగుతుందంటే అతి పెద్ద భుజము ఈ మూడింట్లో పెద్దది ఏది 6 పార్ట్స్ ఉండేది కదా పెద్ద భుజం అవుతుంది కాబట్టి 6 పార్ట్స్ ఎంత అవుతుంది అంటున్నాడు. మనకి 13 పార్ట్స్ 260 అయింది. ఏ విధంగా అయింది, ఇంటూ 20 చేశాడు. ఎందుకు 13 2 26 13 0 0 ఆ విధంగా ఇంటూ 20 చేశాడు. కాబట్టి ఎక్కడ ఇంటూ 20 చేసాం అనుకోండి 6 × 20 120 సెంటీమీటర్ అనేది పెద్ద భుజం అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 14, 34, 17, 42 4 రాసులు ఇచ్చాడు. వాటి నుండి ఏ కనిష్ట సంఖ్యను లీస్ట్ నెంబర్ మనం తీసివేసినా అవి అనుపాతంలో అంటే మీన్ లో ఉంటాయని అంటున్నాడు. ఇది చాలా సార్లు డిఎస్సీలో కూడా ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి ఇటువంటి సందర్భంలో మన ఆప్షన్ వెరిఫికేషన్ అనేది చాలా బెస్ట్ మెథడ్ గా చెప్పుకోవచ్చు. మనకి ఈ నెంబర్స్ నుంచి తీసివేసిన అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనం ప్రతి దాంట్లో చేద్దాం. 14 3 తీస్తే 11, నెక్స్ట్ 31, తర్వాత 14, తర్వాత 39 మనకు అనుపాతం ఉన్నాయనుకుంటే అర్థం అంటే అంతిమ లబ్ధము మధ్యమ లబ్ధం ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 11 × 39 అంటే యూనిట్ ప్లేస్ ఒకటి చూసుకుంటే చాలు. ఇటువంటి సందర్భంలో 9 × 1 9 అంటే రెండింటిని ఇంటూ చేస్తే యూనిట్ ప్లేస్ 9 వచ్చింది. ఇక్కడ ఈ రెండింటిని ఇంటూ చేస్తే 4 × 1 4 వచ్చింది. అంటే మనకి యూనిట్ ప్లేస్ లో ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్ గా సంఖ్యలు కూడా ఈక్వల్ అవ్వవు. ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 చూస్తే 4 అనేది తీయాలి. 10, నెక్స్ట్ 30, తర్వాత 13, తర్వాత 38. ఇప్పుడు ఈ రెండు చూడండి 8 × 0 అంటే ఇప్పుడు 10 × 38 380, 30 × 39 అంటే 390 అంటే రెండు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఆప్షన్ 2 కాదు. నెక్స్ట్ చూస్తే 2 అనేది మైనస్ చేయాలి కాబట్టి 12, నెక్స్ట్ 32, తర్వాత 15, 40 అంతిమ లబ్ధము సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 12 × 40 అంటే 480, 32 × 15 అన్నా కూడా 480 అంటే అంతిమ లబ్ధము మధ్యమ లబ్ధము ఈక్వల్ అయ్యాయి. ఎప్పుడు ఈక్వల్ అయ్యాయి 2 అనేది ప్రతి దాంట్లో నుంచి మైనస్ చేసినప్పుడు. ఆ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ బెస్ట్ మెథడ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 2 పాచికలు దొర్లించినప్పుడు వాటి ముఖాలపై ఏర్పడు రెండు అంకెలు బేస్ సంఖ్యల బిడ్డకు సంభావ్యత అంటున్నాడు. ఆడ్ నెంబర్స్ అవ్వాలి అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం 2 పాచికలు దొరికించేటప్పుడు మొదటి పాచిక మీద 1 నుంచి 6 వరకు, రెండో దాని మీద కూడా 1 నుంచి 6 వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. మనకి 2 సంఖ్యలు కూడా అంటే 2 పాచికల మీద కూడా బేస్ సంఖ్యలు ఉండాలంటున్నాడు. అంటే ఫస్ట్ పాచిక మీద 1 ఉన్నప్పుడు సెకండ్ దాని మీద 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు ఆడ్ నెంబర్స్. ఆ విధంగా 1 తోటి 3 ఛాన్సెస్ వచ్చాయి. 1 తోటి 3 ఛాన్సెస్. నెక్స్ట్ ఫస్ట్ దాని మీద 3 ఉండేటప్పుడు సెకండ్ దాని మీద 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. అంటే సెకండ్ అంటే 3 మీద కూడా 3 ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 5 మీద కూడా సేమ్ 1 3 5 మీద కూడా 3 ఛాన్సెస్. టోటల్ గా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 9 ఛాన్సెస్. సారీ అంటే మనకి బేస్ సంఖ్యలు రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 9 ఛాన్సెస్. మరి టోటల్ గా ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, మనకి పాచిక మీద 6 ఉంటాయి కాబట్టి దాన్ని ఎన్నిసార్లు మనం దొరికిస్తాం 2 టైమ్స్ కాబట్టి 6² అంటే 6² అనేది టోటల్ ఛాన్సెస్ అవుతుంది. 6² అంటే 36. మనకు కావాల్సిందేమో 9 కాబట్టి 9/36 అంటే 9 1s 9 4s 1/4 అనేది మనకు కావాల్సినటువంటి ప్రాబిలిటీ అవుతుంది. దీన్ని మనం ఇంకొకలా కూడా ఎలా చేయొచ్చు, మనకి మొదటి పాచిక మీద ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి 1 3 5 కాబట్టి 3. రెండో పాచిక మీద కూడా సేమ్ 3 అంటే 3 × 3 ఏమవుతుంది 9 అవుతుంది. అంటే మనకు కావాల్సిన 9 టోటల్ ఛాన్స్ 36 కాబట్టి 9/36 అంటే 1/4 అవుతుంది. ఆ విధంగా డైరెక్ట్ గా చేయొచ్చు. నేను ఇక్కడ క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాను కాబట్టి ఈ రకంగా కూడా చేయొచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే శంకు భూ వ్యాసం 28 సెంటీమీటర్లు, ఏటవాలు ఎత్తు 10 సెంటీమీటర్లు అయినా శంకు సంపూర్ణత వైశాల్యం కనుక్కోమంటున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం పక్కన శంకు కోన్ చూస్తే దీన్ని ఏదైతే ఉందో ఇది మనం ఏటవాలు ఎత్తు అంటాము, ఎల్లో ఇది వ్యాసార్థం ఆర్ అని అనుకుంటాము. వాడేమంటే భూ వ్యాసం అంటే భూమి తాలూకు ఆధారం వృత్తాకారం ఉంది కదా, అది వ్యాసము 2r అన్నాడు, 28 అన్నాడు. 2r 28 అన్నాడు అంటే మనకు టోటల్ 28 అయినప్పుడు ఈ వ్యాసార్థం ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఏటవాలు ఎత్తు ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. మరి మనకి సంపూర్ణత వైశాల్యం అడిగాడు. సంపూర్ణత వైశాల్యం అంటే అర్థం అంటే పక్కతల వైశాల్యము అలాగే భూ వైశాల్యం రెండు ప్లస్ చేయాలి. భూమి ఏమో వృత్తాకారం ఉంది కాబట్టి πr స్క్వేర్, మనకి శంకు తాలూకు పక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటంటే πrl. మరి రెండింటి ప్రకారంగా చూస్తే మనకి πr అనేది కామన్ తీస్తే ఏమొస్తుంది? r+l వస్తుంది. ఇది దీని ప్లేస్ లో మనం అర్థం. π అంటే 22/7, r అంటే మనం ఆల్రెడీ 14 వచ్చింది ఇంటూ 14 + 10, L అంటే 10 మనకి ఏటవాలు ఎత్తు. ఇప్పుడు చూస్తే 7 1 7 2 22 × 2 అంటే 44 ఇంటూ 14 + 10 అంటే 24. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే 4 తోటి 4 4 16 1 4 4 16 + 1 17 2 తోటి 88 6 8 7 5 1 నెక్స్ట్ 10 అంటే 1056 సెంటీమీటర్ స్క్వేర్ అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఒక గణం సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా 21,600 సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నాడు. అయితే పక్కతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మామూలుగా ఇది ఏ రకంగా చేస్తాము? సంపూర్ణతల వైశాల్యం అన్నాడు కాబట్టి 6a² అనేది 6a² 21,600 మనం ఈక్వల్ చేస్తాం. అప్పుడు a² కనుక్కుంటాము. ఆ తర్వాత పక్కతల వైశాల్యం అంటే 4a² అంటే 4 × a² చేస్తాం. ఆ విధంగా చేయకుండా డైరెక్ట్ గా కూడా మనం ఏ విధంగా చేయొచ్చు అంటే సంపూర్ణతల వైశాల్యం 6a² ఎంత ఇచ్చాడు? 21,600 ఇచ్చాడు. మనకు అడుగుతుందంటే పక్కతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా కంటే 4a² ఎంత అడుగుతున్నాడు. అంటే మనకి 6a² 21,600 అయింది. మరి 6a² కంటే 4a² తక్కువ కాబట్టి 4a² వాల్యూ ఎంత అవుతుంది? 21,600 కంటే ఖచ్చితంగా తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ 4a² బై ఎక్కువ 6a² ఇంటూ 21,600. ఇప్పుడు a² క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు చూస్తే 6 తోటి 216 6³ అనే విషయం మనకు తెలుసు కాబట్టి 6 1 నెక్స్ట్ 6 తోటి 6 3 6 6 2 0 6 0 0. ఆ విధంగా చూస్తే 6 తోటి 3600 టైమ్స్ పోయింది. ఇప్పుడు 4 × 36 అంటే 144 2 zeros ఉన్నాక 2 zeros సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకి పక్కతల వైశాల్యం. ఈ విధంగా డైరెక్ట్ గా మనకి సంపూర్ణతల వైశాల్యం నుంచి పక్కతల వైశాల్యం అడిగాడంటే విడివిడిగా మనం కనుక్కోకుండా డైరెక్ట్ గా దీని ప్రకారం ఎక్కువ బై తక్కువ ఆ రకంగా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక పరీక్షలో 35% మార్కులు వస్తే పాస్ అవుతారు. రవి 135 మార్కులు పొంది పాస్ అవడం కన్నా 40 మార్కులు తక్కువ వచ్చాయని అంటున్నాడు. అయితే ఆ పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి పాస్ అవ్వాలి అంటే 35% మార్కులు రావాలి. మరి రవికి ఎన్ని వచ్చాయి అంటే 135 మార్కులు రవికి వచ్చాయి. కానీ రవి పాస్ అవ్వలేదు. పాస్ అవ్వడం కంటే 40 మార్కులు తక్కువ వచ్చాయి అని అంటున్నాడు. అంటే ఫెయిల్ అయ్యాడని అర్థం. కాబట్టి ఆ 40 మార్కులు కూడా ఒకళ్ళు కలిసి ఉన్నాయి అనుకోండి ఎగ్జాక్ట్ గా పాస్ అవుతాడు. ఆ పాయింట్ ఇక్కడ చిన్న లాజిక్ అర్థమైతే చాలు. 35% పాస్ మార్కులు రవికి 135 వచ్చాయి, 40 మార్కులు తక్కువ వచ్చాయి. ఒకవేళ 40 మార్కులు తక్కువ కాకుండా 40 మార్కులు రవికి వచ్చి ఉన్నాయి అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా ఖచ్చితంగా రవి పాస్ అయ్యేవాడు. కాబట్టి ఆ 40 మార్కులు రవికి వచ్చిన మార్కులు కలిపామనుకోండి అది ఎగ్జాక్ట్ గా 35% అవుతుంది. అయితే మనకి ఇప్పుడు ఏమడిగాడు? ఆ పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని అనుకోండి అంటే టోటల్ గా 100% అనుకోవాలి. ఇప్పుడు చూస్తే 35% 135 + 40 175 అంటే 35% 175 అయింది. 100% ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 100 బై తక్కువ 35 ఇంటూ 175. ఇప్పుడు చూస్తే 35 తోటి 35 5 ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది. 100 × 5 500 అంటే టోటల్ గా ఎగ్జామ్ 500 మార్క్స్ కి కండక్ట్ చేశారని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో పరావర్తన కోణము రిఫ్లెక్సివ్ యాంగిల్ కి సంబంధించింది ఏది అని అంటున్నాడు. ఇది మనకి కోణాలకు సంబంధించి కనీస అవగాహన ఉండడం కోసం ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 180 degrees 180 degrees ఎగ్జాక్ట్ గా ఉన్నది అంటే ఆ కోణాన్ని మనము సరళ కోణము స్ట్రైట్ యాంగిల్ గా మనం చెప్తాము. అలాగే 360 degrees ఉన్నది అంటే దాని అర్థం ఏంటి అంటే సంపూర్ణ కోణము అని అంటాము. కంప్లీట్ యాంగిల్ గా మనం చెప్తాం సంపూర్ణ కోణం అని. 280 degrees అని అంటే మనకి పరావర్తన కోణం అంటే అర్థం ఏంటి అంటే 180 degrees కంటే ఎక్కువ ఉండాలి, 360 కంటే తక్కువ ఉండాలి. అంటే ఆ మిడిల్ లోనే ఉండాలి అని అర్థం చేసుకోవచ్చు. 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ. ఆ మిడిల్ లో ఉన్న ఏ కోణమైనా కూడా పరావర్తన కోణం అవుతుంది. మరి 280 అనేది 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ ఇక్కడ ఉంటుందా లేదా? ఉంటుంది. కాబట్టి 181 నుంచి 250 అంటే 359 వరకు ఏదైనా కూడా ఏ కోణం అడిగినా కూడా మనకి పరావర్తన కోణమే అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి 90 degrees ఏమవుతుంది? ఎగ్జాక్ట్ గా 90 ఉన్నది అంటే రైట్ యాంగిల్ లంబ కోణం అనేది అవుతుంది. మనకి పరావర్తన కోణం అడిగాడు కాబట్టి 280 degrees మనకు కావాల్సిన ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే పై విలువ 3.140845 3.142 ఆ మిడిల్ లో పై వాల్యూ ఉంటుంది అని ఎవరు ఏ గణిత శాస్త్రవేత్త చెప్పారు అని అంటున్నాడు. ఇది 9th class 27 లో
కంటెంట్ కి సంబంధించి క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి పై వాల్యూ ఈ విధంగా ఈ మిడిల్ లోనే ఉంటది అని ఫస్ట్ గా ఎవరు చెప్పారు అంటే ఆర్కిమిడిస్ అనే గణిత శాస్త్రవేత్త చెప్పాడు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మన భారతదేశానికి సంబంధించి ఆర్యభట్ట అనే గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త ఏం చెప్పారు అంటే పై వాల్యూని 3.1416 గా చెప్పడం అనేది జరిగింది. మరి యూక్లిడ్, పైథాగరస్ అనేవాళ్ళు పై వాల్యూకి సంబంధించి ఎటువంటి నిర్వచనం ఇవ్వడం జరగలేదు. కాబట్టి మనకు కావాల్సింది ఆర్కిమిడిస్ గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు మరియు వైశాల్యాలు సంఖ్యాపరంగా సమానంగా ఉండాలంటే భుజం పొడవు ఎన్ని యూనిట్లు ఉండాలి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఏవేవి ఈక్వల్ అవ్వాలి అని అంటున్నాడు. హైట్ అలాగే ఏరియా. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అవ్వాలి అంటే భుజం పొడవు ఎంత ఉండాలి సైడ్ అని అంటున్నాడు. మనకి సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తలకి హైట్ కి ఫార్ములా ఏంటి? √3/2a. వైశాల్యం ఏరియాకి ఫార్ములా ఏంటి? √3/4a². ఇప్పుడు చూస్తే √3 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ a² ఉంది. కాబట్టి ఇక్కడ ఒక స్క్వేర్ కి a కి క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 1s 2 2s అంటే ఇక్కడ 2 ఉంది కదా, అది ఇటువైపు వచ్చింది అనుకోండి, a ఈజ్ ఈక్వల్ టు 2 అనేది అవుతుంది. అంటే భుజం అనేది 2 యూనిట్స్ ఉంటే అప్పుడు హైట్ ఈక్వల్ అవుతుంది, ఏరియా అంటే ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అని అంటున్నాడు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.